వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఎస్, మనం చేసిన లాస్ట్ టైం వీడియోకి మంచి స్పందన వచ్చింది. మనం మొత్తం కూడా 1, 2, 3, 4, 5, 6 విలాస్ని చూపించడం జరిగింది. 2 విలాస్ ఆల్రెడీ కొనుగోలు చేసేసారు. ఇక మిగిలినవి 4. మరి ఈ 4 కూడా దీపావళికి స్పెషల్ ఆఫర్స్తో మీ ముందుకు వస్తున్నారంటున్నారు కిషోర్ రెడ్డి, ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత. వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈసారి దీపావళికి స్పెషల్ ఆఫర్తో ముందుకు వస్తున్నామని చెప్తున్నారు. ఉన్నవి 4. మరి చెప్పండి, ఏం ఆఫర్ ఇస్తున్నారు మా వ్యూవర్స్కి? ముందుగా మీకు నమస్కారం అండి. నమస్తే. అట్లానే సాస్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. మీ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కొద్దిగా రెస్పాన్స్ బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ. దీపావళి సందర్భంగా ఒక ఆఫర్ ఇవ్వదలుచుకున్నామండి. దీపావళి లోపు ఎవరైతే 2 లక్షలు కట్టి ఇంటిని బుక్ చేసుకుంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ రోజున 4 గ్రాముల బంగారం కాయిన్ అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుందండి. సో గోల్డ్ కాయిన్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? అవును సార్. ఓ, మంచి ఆఫర్ కదా. 4 గ్రాముల గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇవ్వబోతున్నారు. అది మరి 2 లక్షలకు కట్టి దీపావళికి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి. మరి కొత్త విల్లా కూడా సిద్ధంగా ఉంది. మరొక విల్లా 1, 2, 3, 4 విల్లాలు మాత్రమే కడిగి ఉన్నాయి. ఒకసారి చూద్దామండి. ఎస్, లోపలికి అయితే వచ్చేసాం. మరి ఇంట్రొడక్షన్లో స్టార్టింగ్ డోర్, ఎవరైనా కూడా బయట నుంచి లోపలికి వస్తే ముందు చూసేది డోర్ అద్భుతంగా ఉంది. ఒకసారి డోర్ డిజైన్ చూడండి, మంచి లుక్తో టేక్ వుడ్ డోర్ అయితే మనకు స్వాగతం పలికేందుకు గడప డోర్ సిద్ధంగా ఉన్నాయి. లోపలికి వచ్చేద్దాం. లోపలికి వచ్చిన తర్వాత లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఒకసారి అద్భుతమైనటువంటి ఇంటీరియర్ ఉంది. చెప్పండి సార్, ఏంటి ఇక్కడ స్పెషల్ ఇంటీరియర్ సంబంధించి? మనకి లోపల రాగానే మనకి హాల్ అనేది స్పేషియస్గా ఉంటుందండి. ఇటు సైడ్ వచ్చేసరికి టీవీ యూనిట్ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసరికి సోఫా సెట్ వేసుకుంటాం. ఎల్ టైప్ సోఫా అనేది నీట్గా సెట్ అవుతుందండి ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఈ పర్టికులర్ ప్లేస్లో ఎల్ టైప్ సోఫా సెట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఎల్ టైప్ సోఫా మనం వేసేసుకోవచ్చు హ్యాపీగా. అలాగే ఇక్కడ టీవీకి సంబంధించి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఇంటీరియర్ అదిరిపోయే ఇంటీరియర్, మామూలుగా కూడా లేదు. మంచి లుక్తో గ్రాండ్ లుక్ అయితే మనకి ఇస్తుందని చెప్పొచ్చు. అంత లుక్తో, అలాగే సైడ్లో వుడెన్, దానికి మళ్ళీ చిన్న లైటింగ్ పెట్టారు. అద్భుతంగా, అంటే ఒకసారి కళ్ళకి చూడగానే చాలా ఇంపుగా, పసందుగా, కనువిందుగా ఉండే విధంగా అద్భుతంగా ఇచ్చారు. ఎస్, చెప్పండి సార్. సార్, ఇక్కడికి వచ్చేసరికి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మొత్తం ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది సార్. టీవీ యూనిట్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం అన్నీ కూడా మనకి ఏంటంటే లుక్ని ఎన్హాన్స్ చేసే దానికోసంగా ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లానే ఇది టీవీ యూనిట్లో వచ్చేసరికి ఈ గ్లాస్ పార్ట్ వచ్చేసరికి మనకి దీనికి సంబంధించిన సిడీ ప్లేయర్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చండి. ఓకే, సిడీ ప్లేయర్స్, ఆడియో ప్లేయర్స్, టీవీకి సంబంధించి మనం ఏమైతే పెడతామో అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. కొంతమంది బుక్స్ పెట్టుకుంటారు. అలాగే ఆడియోకి సంబంధించి ఆడియో ప్లేయర్స్, అంటే స్పీకర్స్ ఉంటాయి కదా మనకు జనరల్గా 4.1 కావచ్చు, 5.1 కావచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్గా ఎవరి మ్యూజిక్ ప్రియులైతే వాళ్ళకి తగ్గట్టుగా, సో వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా పెట్టుకోవడానికి అయితే మనకు అద్భుతంగా మనకు డిజైన్ అయితే ఇచ్చున్నారు కాబట్టి. అలాగే ఇక్కడ కబోర్డ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. దాని తర్వాత తీసుకుంటే కిచెన్ ఈ సైడ్ ఉంటుంది. ఒకసారి కిచెన్ కూడా చూపించండి. సార్, ఈ కిచెన్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇవ్వడం అనేది జరిగింది సార్. ఇక్కడ వచ్చేసరికి ఈ ఓపెన్ కిచెన్ లో వచ్చేసరికి కిచెన్ కూడా ఇక్కడ యూ టైప్ కిచెన్ ఇవ్వడం జరిగింది. సో మనకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి వర్క్ స్టేషన్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి. ఇటు సైడ్ వచ్చే ప్లాట్ఫామ్ ని, ఇటు సైడ్ వచ్చేసరికి షింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎస్ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ షింక్ 304 గ్రేడ్ ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకు మిక్సీస్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. మిక్సీస్, మిగతా ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది ఓపెన్ టైప్ కిచెన్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అనమాట అందరూ కూడా. ఎందుకంటే పని చేస్తూ వాళ్ళతో మాట్లాడుకుంటూ చేసుకునేటువంటి విధంగా, డైనింగ్ చేస్తూ ఇంటి నుంచి కిచెన్ నుంచి మాట్లాడుకునే విధంగా ఇప్పుడంతా కూడా
ఓపెన్ కిచెన్ లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండింగ్ నడుస్తుంది. ఈ ట్రెండ్ ప్రకారం ఇక్కడ ఏదైతే ఉందో వెజిటబుల్స్ లాంటివి ఏదైనా కట్ చేసుకోవాలన్నా కూడా దానికి సంబంధించి ఇచ్చున్నారు. అలాగే ఇక్కడ మనకు వాష్ బేసిన్ లాంటిది వచ్చేస్తుంది ఏదైనా వాష్ చేసుకోవడానికి. ఇక కిచెన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇవేంటంటే ట్యాండమ్ బాక్సెస్ సార్ ఇవన్నీ. ఈ ట్యాండమ్ బాక్సెస్ వచ్చేసరికి మనకు ప్లేట్స్ కానివ్వండి, కప్స్ అండ్ సాసర్స్ కానివ్వండి అన్నీ కూడా దీంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్ క్లోజింగ్స్ అండి. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగ్స్ తోటి వస్తాయి ఇవన్నీ. సో ఎలాంటి సౌండ్ రాకుండా సాఫ్ట్ క్లోజింగ్. ఇక వీటి గురించి మనం మహిళలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ఏ విధంగా వాడాలో వాళ్ళైతే వాడేస్తారు. సో ఆ విధంగా వాడేస్తారు అనమాట. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐటమ్ వాళ్ళకి సిద్ధంగా రెడీ చేసి ఇచ్చేస్తే చాలు. ఏమేమి పెట్టాలో కూడా వాళ్ళు డిసైడ్ చేసి పెట్టేస్తారు. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ సంబంధించిన మిర్రర్ సార్. ఇది వాష్ బేసిన్ సంబంధించిన మిర్రర్. ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్గా చేయడం జరిగింది. సో ఇందాక మనం అనుకున్నాం కదా కిచెన్ లో నుంచి మనం డైనింగ్ లో ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చారని. అంటే ఇక్కడ తీసుకుంటే మనం స్పెషల్ గా డైనింగ్ టేబుల్ వేసుకునేటువంటి డైనింగ్ టేబుల్ ఇక్కడ మనం చూడవచ్చు. లైటింగ్ కూడా దానికి తగ్గట్టు సెట్ చేసి ఉన్నారు. పైన కూడా లైటింగ్ చూస్తే లైటింగ్ కావచ్చు, పైన ఇంటీరియర్ కావచ్చు, మొత్తం కూడా దానికి సంబంధించి సెట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ మిర్రర్ చూస్తే చాలా అట్రాక్టివ్ గా ఇక్కడ మిర్రర్ ఇచ్చారనమాట. సో అద్భుతంగా మంచి లుక్ ఉంటుంది. ప్రశాంతంగా మనం భోజనం చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఆ కూల్ లైటింగ్ లో ప్రశాంతంగా డైనింగ్ టేబుల్ వేసుకుని హ్యాపీగా తినచ్చు. లోపలికి వెళ్దాం. బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటి ఆ వివరాలు చూద్దాం రండి. సో ఉదయంతో వచ్చేస్తాం, నైట్ అయితే ప్రశాంతంగా పడుకోవాలి హ్యాపీగా. అంటే మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే సిద్ధంగా ఉంది. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ గురించి మా వ్యూవర్స్ చెప్పండి సార్. సార్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులోకి వచ్చేసరికి మనకి 2 కిటికీలు తీసుకోవడం జరిగిందండి ఈ రూమ్ సంబంధించి. ఇందులో వచ్చేసరికి ఫస్ట్గా ఈ నార్త్ వైపున మనకు వచ్చేసరికి బీరువా పెట్టుకునే దానికోసంగా ఇక్కడ ట్రెడిషనల్గా ఉండేదానికోసంగా ఒక ఇనం బీరువా పెట్టుకునే దానికి ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. సో చాలా మంది సెంటిమెంట్ గా భావిస్తారు ఇనుప బీరువాని. సో అందుకని చెప్పి ఇనుప బీరువాకు సంబంధించి పెట్టుకునే విధంగా ఒక కబోర్డ్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని లోపల మనం ఇనుప బీరువాని అయితే ఐరన్ బీరువాని పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి స్లైడింగ్ వార్డ్రోబ్స్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాంగింగ్ శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి ఇవన్నీ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ ఈ కబోర్డ్స్ లో వచ్చేసరికి. అట్లానే ఇది వచ్చేసరికి ఇంకొక స్లైడింగ్ డోర్ అండి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా ప్lenty ఆఫ్ స్పేస్ ఉందండి. ఇవన్నీ కూడా మనం బట్టలు అవన్నీ పెట్టుకునేదానికి స్టోరేజ్ అనేది చాలా బాగా ఇచ్చామండి. ఈ పైన కూడా వచ్చేసరికి మనకి స్టోరేజ్ వస్తుందండి. స్టోరేజ్ వస్తుందండి. అన్నీ కూడా మనకి పైన కూడా స్టోరేజ్ వస్తుందండి. సో ఎన్ని బట్టలున్నా ఎంత మెటీరియల్ ఉన్నా కూడా మొత్తం కూడా అమరిపోయే విధంగా ఇక్కడ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది స్లైడింగ్ కబోర్డ్స్ ఇచ్చారనమాట. స్పేస్ కూడా ఎక్కువ పట్టకుండా మనం స్లైడ్ చేసేసి పెట్టేయచ్చు. సో టోటల్ గా స్లైడింగ్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ టీవీ యూనిట్ సార్. టీవీ యూనిట్ పెద్ద టీవీ ఏదైనా పెట్టుకోవచ్చు అండి. దానికోసం బెడ్రూమ్ లో రిలాక్స్ గా చూడాలి అనుకునే వాళ్ళకు ఇక్కడ టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం టీవీని పెట్టుకొని ఇక్కడ ఈ సైడ్ బెడ్రూమ్ ఉంది కాబట్టి బెడ్ మీద కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్. ఇక్కడ వచ్చేసరికి స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ మొత్తం దీనికి సంబంధించిన స్టోరేజ్ టీవీ యూనిట్ కి సంబంధించి ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. రైట్ సార్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండి. సో మనకు బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుంది కాబట్టి స్పెషల్ గా దాన్ని మనం తీసుకొచ్చి పెట్టుకోకుండా ఇక్కడే ఒక డ్రెస్సింగ్ టేబుల్ ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి స్టోరేజ్ యూనిట్. సో డ్రెస్సింగ్ టేబుల్ కి సంబంధించి ఏదైనా మేకప్ కిట్స్ అవి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా ఏం పెట్టుకోవాలి ఏంటి ఎలా పెట్టాలంటే ఇదంతా లేడీస్ చూసేసుకుంటారు కాబట్టి సో అదనమాట స్పెషల్ గా చేశారు. మిర్రర్ కూడా లైట్ గా డిజైన్ ఇచ్చారు. కార్నర్స్ లో డిజైన్తో మంచి లుక్తో ఆల్రెడీ మొత్తం సిద్ధంగా ఉంది ఇల్లు అయితే. ఒకసారి చివరిగా రెస్ట్ రూమ్ ఎలా ఉంటుందో చూద్దామండి. టైల్స్ అండి ఇవి వచ్చేసరికి అన్నీ కూడా వెరిఫైడ్ టైల్స్ 2x4 సైజ్ టైల్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి డిజైన్ కోసం వచ్చేసరికి ఈ డిజైన్ ఏరియా నుంచి పార్ట్ తీసుకొని మిగతా అంతా కూడా లైట్ పార్ట్ తీసుకోవడం జరిగిందండి చుట్టూరు కూడా. ఈ డోర్ కూడా వచ్చేసరికి మనకి పీవీసీ డోర్ అండి. ఇది అది కూడా డిజైన్ తోటి చేసిన డోర్ అండి. ఇది డిజైనర్ డోర్ అండి. ఇది సో పీవీసీ డోర్ అండి. ఇది
చెల్లు కానీ ఏ పట్టవండి. చుట్టూ వచ్చేసరికి గ్రానైట్ గుమ్మం తీసుకోవడం జరిగిందండి. ఓకే, ఇది వచ్చేసరికి గ్రానైట్ గుమ్మము PVC డోర్ అండి. అదనమాట మొత్తానికి. మరొక బెడ్రూమ్ కూడా ఉంది. ఎస్, ఇక్కడ మరొక బెడ్రూమ్ ఉంది. సో ఈ బెడ్రూమ్ విశేషాలు ఏదో చూద్దాం. సో మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, ఇంకా ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. మామూలుగా ఎవరైనా గెస్ట్ వస్తే గెస్ట్కి, లేదంటే మన పుట్టోడు ఉన్నారు కదా, వాళ్ళ కోసం బెడ్రూమ్ కావాలి, వాళ్ళ అల్లరి అదంతా చూడలేం కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా ఇది కిడ్స్ బెడ్రూమ్ అనుకుంటున్నాం. అవును సార్. ఈ మొదటగా ఏంటంటే జనవరి ఏంటంటే అన్ని రూమ్లో ఈ కబోర్డ్ అనేది కామన్గా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మనకి చిన్నపిల్లల కోసం ఎస్పెషల్లీ స్టడీ టేబుల్ అనేది కొత్తగా డిజైన్ చేయడం జరిగిందండి. చిన్నపిల్లలు చదువుకోవడానికి కంప్యూటర్ టేబుల్ లా ఉపయోగపడుతుంది, ప్లస్ స్టడీ టేబుల్ లా ఉపయోగపడుతుందండి. ఇదంతా కూడా పైన అంతా బుక్ స్టోరేజ్, ఇదంతా కూడా లోపలంతా కూడా బుక్ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసరికి సిస్టమ్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన స్టోరేజ్ కూడా మొత్తం ఇక్కడ అట్లాగా మొత్తం చేసుకోవచ్చు. అన్ని ర్యాక్స్ ఇచ్చేస్తున్నాయి. ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చేస్తుందండి. అవును సార్, ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఇచ్చింది. ఇప్పుడు ఇటు వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ కూడా వచ్చేసరికి ఇంత రోప్ లైట్ తోటి ఇవ్వడం జరిగింది. సో ఇది స్పెషల్ గా బుడ్డోళ్ళ కోసమే. అవునండి, ఇది బుడ్డోళ్ళకి, మన ఇంట్లో ఉండే బుడ్డోళ్ళకి, అంటే వాళ్ళ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటాం కదా. ప్రతి విషయాలు కూడా మన గురించి మనం ఎంత కేర్ తీసుకుంటామో మనకు మించి వాళ్ళ గురించి కేర్ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి వాళ్ళ కోసం ఒక బుడ్డ రూమ్ అంటే బాగానే ఉంది, స్పేస్ బాగానే ఉంది. సో బుడ్డోళ్ళ కోసం రూమ్ ఇది. స్పెషల్గా మరి కంప్యూటర్ పెట్టడానికి కూడా ఒక టేబుల్, లేదంటే స్టడీ టేబుల్ లాగా తయారు చేస్తున్నారు. ఇటు పక్కకు వచ్చేసరికి ఇది వార్డ్రోబ్ సార్, ఇది స్టోరేజ్ వార్డ్రోబ్. సో స్లైడింగ్ వస్తుంది ఇది కూడా. ఇక్కడ వచ్చేసరికి ప్లెంటీ ఆఫ్ స్పేస్ అండి, మొత్తం ర్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా వచ్చేసరికి మనం హ్యాంగింగ్ క్లోత్స్, డ్రెస్సెస్ కానీ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు అండి హ్యాంగింగ్ రూపంలో. సో చిన్నపిల్లలకి డ్రెస్సులు కావచ్చు, వాళ్ళ టాయ్స్ కావచ్చు, ఇవన్నీ గిఫ్ట్లు ఏదైనా వస్తుంటాయి కదా, అవన్నీ కూడా రూపంలో దోసేసుకోవచ్చు ప్రశాంతంగా చేసుకుని. స్లైడింగ్ డోర్స్. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇన్సైడ్ బాత్రూమ్ ఉందండి ఇక్కడ. ఓకే, సో ఈ బాత్రూమ్ వచ్చేసరికి ఇక్కడ బాత్రూమ్ దగ్గర ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. సో ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు అనమాట. చూడడానికి ఒక కబోర్డ్ లాగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ లోపలికి వచ్చేటప్పటికి లోపల ఒక డ్రెస్సింగ్ టేబుల్. ఇది కూడా వచ్చేసి స్పేస్ అనేది డ్రెస్సింగ్ టేబుల్ సంబంధించిన ప్లెంటీ ఆఫ్ స్పేస్. కింద కూడా ర్యాక్ ఉంటుందండి, చిన్న కూడా బ్యాక్. మొత్తం ప్లెంటీ ఆఫ్ స్పేస్ అండి. మొత్తం కూడా హ్యూజ్ మిర్రర్, 4 feet 5 feet మిర్రర్ ఉంటుందండి. మొత్తం కూడా నీట్గా డ్రెస్సింగ్కి అయ్యేదానికి నీట్గా వెసులుబాటు ఉందండి. సూపర్. బుడ్డోళ్ళకి ఆడుకోవడానికి, చూసుకోవడానికి, వాళ్ళు డ్రెస్ చేసుకోవాలి కదా స్కూల్కి పోయే ముందు. సో అంతా బాగుంది. ఇకపోతే ఇక్కడ మామూలుగా యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టు ఇక్కడ ఒక టాయిలెట్ కూడా ఉందన్నమాట, సిద్ధంగా ఉంది. దీని కూడా అంటే లైట్ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది సార్. డార్క్ టైల్ ప్లస్ లైట్ టైల్ కాంబినేషన్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా వచ్చేసరికి సేమ్ కాంబినేషన్ సార్. ఇక్కడ మొత్తం PVC డోర్ వస్తుంది, సేమ్ అలానే గ్రానైట్ గుమ్మం వస్తుంది సార్. కుటుంబంలో ఉండేటువంటి 4 ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు, అందరికి కూడా వాళ్ళ అభిరుచికి తగ్గట్టు మంచి ఇంటీరియర్తో సిద్ధంగా ఉన్నాయి. సో ఈ దీపావళికి 2 లక్షలు కట్టి బుక్ చేసుకున్న వాళ్ళకి మరి గోల్డ్ కాయిన్ ఆఫర్, 4 గ్రాముల గోల్డ్ కాయిన్ ఆఫర్తో సిద్ధంగా ఉంది. అన్నీ చూపించాం కదా, చివరిగా దేవుడి గది. ఎస్, ఒకసారి దేవుడి గది. సో ఇది దేవుడి గది. మనం ఎంత సంపాదించినా కూడా మనం ఆ సంపాదన రావాలి అంటే ఆ దేవుడిని ఒప్పుకోవాలి. సో ఆ దేవుడు వరం అందిస్తే మనం ఏదైనా చేయొచ్చు. ఒక్క చూపు చూడు దేవుడా అని అంటుంటాం కదా. సో ఆ చూపు చూసేటువంటి దేవుడిని మనం ప్రధానంగా పెట్టాలి. కాబట్టి ఇది దేవుడి గది. చెప్పండి సార్ ఈ గది గురించి. ఈ దేవుడు కదండి, ఇది వచ్చేసరికి మనకి దేవుడు పీఠం ఎప్పుడు ఎత్తులో ఉండాలి కాబట్టి దీన్ని కొద్దిగా ఎత్తులో పెట్టడం జరిగిందండి. దీనికి పైన వచ్చేసరికి గ్రానైట్ టాప్ అనేది ఇవ్వడం జరిగింది. దీని కూడా ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఇవ్వడం జరిగింది మొత్తం కూడా.
కిందంతా స్టోరేజ్ ఉంది. ఎంత పెద్ద పెద్ద కుంగిన్లు అయినా బాటిల్స్ అయినా అన్నీ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు అండి. ఈ లోపల వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి టైల్స్ అనేవి మొత్తం టోటల్ అప్ టు ఫాల్ సీలింగ్ వరకు ఇవ్వడం జరిగిందండి. టోటల్ కంప్లీట్ వెరిఫైడ్ టైల్స్. ఫాల్ సీలింగ్ లో కూడా మనం కొద్దిగా పీవీసీ అనేది తీసుకోవడం జరిగిందండి కొద్దిగా లుక్ కోసం. ప్లస్ విండో కూడా ఏంటంటే పెద్ద విండో ఇచ్చామండి దీనికి మొత్తం వెలుతురు కోసం. బయటకి ఇక్కడ లోపల వచ్చే పోగా దాన్ని కూడా బయటకు వెళ్ళేదానికి దానికి దీని కోసం అన్నిటి కోసం ఇవ్వడం. అంతే ధూపదీప నైవేద్యాలు మనం చేస్తూ ఉంటాం కాబట్టి లోపల సో అవన్నీ కూడా బయటికి వెళ్ళడానికి సపరేట్ గా ఒక విండో కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా డోర్ కూడా వచ్చేసరికి డబుల్ డోర్ ఇవ్వడం జరిగింది సార్. అది కొంచెం మనకి ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉండేదాని కోసంగా ఈ డబుల్ డోర్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ దారబంధరాలన్నీ కూడా టేకు దారబంధరాలు అండి. ఇవన్నీ కూడా టేకు మొత్తం కంప్లీట్ గా టేకు దారబంధరాలు అండి. టేకు ఇక్కడ బెల్స్ లాగా పెట్టుకునే దానికోసం ప్రొవిజన్ ఇచ్చామండి. దేవుడు కూడా పెట్టుకోవచ్చు. అవును సార్, బెల్స్ కూడా పెట్టుకోవచ్చు. కార్పెంటర్ చెప్పి బెల్స్ కూడా పెట్టుకోవచ్చు. అవును పెట్టుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటంటే ప్రతి దేవుడి ఇంటి మీద కూడా ఏంటంటే ఇట్లా స్టోరేజ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఏదో ఒకటి ఐడియల్ దేవుడు ఐడియల్ కానివ్వండి. దేవుడికి అది మాత్రం స్పెషల్గా అంటే మనం మొత్తం ఇంటికంటే కూడా మెయిన్గా దేవుడి గదికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి భక్తి ప్రపత్తులతో ఆధ్యాత్మిక శోభ వెలివేసేలాగా తయారు చేసి అక్కడ మనం పెట్టుకునేటువంటి ఐడియాస్ని పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంది. సో మొత్తానికి మన హాల్లోకి వచ్చేసరికి ఇది ఫాల్ సీలింగ్ అండి. ఈ ఫాల్ సీలింగ్ అంతా కూడా ఏంటంటే పీవీసీ ప్లస్ జిప్సమ్ సీలింగ్ కాంబినేషన్తో చేయడం జరిగిందండి. ఈ కాంబినేషన్ అనేది ఈ మధ్య రోజుల్లో చాలా బాగా జరిగింది. సో అందువల్ల ఏంటంటే మనం లేటెస్ట్గా ఏవైతే ట్రెండింగ్గా ఉంటాయో అలాంటివే మనం ఫాలో అవుతాం డిజైన్స్ కూడా అన్నీ కూడా. సో ఆ విధంగా చేయడం జరిగింది సార్. ఈ హాల్లో ఇటు సైడ్ వచ్చేసరికి ఈ సీలింగ్లో ప్రొఫైల్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది నీట్గా ఉండేదానికోసం. సీలింగ్స్ కూడా ఇచ్చినారు ప్రొఫైల్ లైటింగ్. ఎంట్రన్స్ లో వచ్చేసరికి మనకి మల్టీ కలర్ రోప్ లైట్ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, సో మల్టీ కలర్ ఇచ్చారు. మంచి ఇంటీరియర్ తో రెడీ టు ఆక్యుపై హౌసెస్ సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ 1, 2, 3, 4, 5, 6లో 2 అయితేనే ఇంకా 4 ఉన్నాయి. త్వరపడండి. అది కూడా ఈ దీపావళిలోపు బుక్ చేసుకుంటే 2 లక్షల రూపాయలతో బుక్ చేసుకుంటే 4 గ్రాముల గోల్డ్ కాయిన్ రిజిస్ట్రేషన్ రోజు ఉచితం. మంచి వాతావరణంలో నుడా అప్రూవ్డ్ కలిగిన లేఅవుట్లో 40 అడుగుల రోడ్లు గల సిమెంట్ రోడ్డు గల లేఅవుట్లో మన ఇల్లు 6 ఇళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇంటికి ఈ 6 ఇళ్ళకి ఎదురుగా 1.5 ఏకర్ లేఅవుట్ యొక్క పార్క్ ఉందండి. సో దీనికి వచ్చేసరికి మనకి మన ఇళ్ళకి ఎదురుగా ఎటువంటి ఇల్లు రావండి. మొత్తం కంప్లీట్గా పార్కే ఉంటుంది. మనకి గాలి కానివ్వండి వెలుతురు కానివ్వండి కంప్లీట్గా వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ నేరుగా మన ఇంట్లోకి వస్తాయండి. వాతావరణం చాలా బాగుంటుందండి. నేను అదొక్కసారి మీరు గమనించగలరని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. సో ధనలక్ష్మీపురంకి దగ్గరగా అంటేనే ఆటోమేటిక్గా వాతావరణం చల్లగా ఉంటుంది, బాగుంటుంది. చుట్టూ క్లైమేట్ కూడా అంటే పచ్చదనం అంతా ఉంటుంది కాబట్టి బాగుంటుందని అందరికీ తెలిసిందే. అలాగే లాస్ట్ వచ్చినప్పటికీ కార్ పార్కింగ్ గురించి కూడా ఒకసారి చూద్దామండి. సో ఇది ఏదైతే ఇక్కడ నిలబడినామో ఇదంతా కూడా కార్ పార్కింగ్ సంబంధించి ఏరియా. సో మొత్తం చెప్పాం కాబట్టి మొత్తం స్క్వేర్ ఫీట్ కింద తీసుకుంటే ఎంత ఏరియా ఉంటుంది సార్ ఇది? సార్ అది యాక్చువల్గా చెప్పాలంటే ల్యాండ్ ఏరియా వచ్చేసరికి 25 ఫీట్ వెడల్పు ఉంటుంది, 65 ఫీట్ లోతు ఉంటుంది. అంకణాల కింద చెప్పాలంటే 22.3 అంకణమ్స్ వచ్చేసరికి మనకి ల్యాండ్ ఉంటుందండి. ఇందులో వచ్చేసరికి ఈ బిల్డింగ్ వచ్చేసరికి 23 అంకణమ్స్ కన్స్ట్రక్షన్ వస్తుందండి. 23 అంకణాల కట్టుబడి 23 అంకణాల కట్టుబడితో 22.3 అంకణాల స్థలం ఉంటుందండి. ఓకే. ఇంకోటి ఈ కార్ పార్కింగ్ వచ్చేసరికి మనకి 19 అడుగులు లోతు ఉంటుందండి, 11 అడుగులు వెడల్పు ఉంటుందండి. మనకి కార్ సెగ్మెంట్లో జనరల్గా ఇన్నోవా అనేది హైయెస్ట్ సెగ్మెంట్ కాబట్టి ఏంటంటే పొడుగులో వచ్చేసరికి ఇన్నోవా పెట్టిన తర్వాత కూడా ఇంకా 3 ఫీట్ 4 ఫీట్ స్థలం కూడా మిగులుతుందండి. కూడా 3 నుంచి 4 అడుగుల స్థలం కూడా మిగులుతుంది కార్ పార్కింగ్ వచ్చేసరికి. సో అంత పెద్ద కార్ పార్కింగ్ అండి ఇది వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి మనకి బైక్స్ ఇవన్నీ ఏమన్నా పెట్టుకోవాలన్నా 1 or 2 బైక్స్ పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. లేదనుకుంటే సాయంత్రం టైంలో రిలాక్స్ అవ్వాలన్నా సరే 2 చైర్స్ వేసుకునేసి కూడా ఇక్కడ కూడా కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు ఫ్రంట్ సైడ్ అట్లా ఉంటుంది. మన ఇంటి బయట వచ్చేసరికి మనకి గార్డెన్ అనేది కామన్గా ప్రతి ఇంటికి కూడా గార్డెన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంటికి బయటకు వచ్చేసరికి గార్డెన్ ఈ విధంగా గార్డెన్ ఇవ్వడం జరిగిందండి. లాన్ లాగా అట్లాగా ప్రతి ఇంటికి కూడా ఇవ్వటం జరిగిందండి. సో అన్ని వివరాలు చెప్పారు సార్. ఫైనల్గా
ఈ విలా ఎక్కడ ఉంది అంటే అడ్రస్ చెప్పండి. సార్ ఈ విల్లా వచ్చేసరికి మనకి నెల్లూరు ముత్తుకూరు గేట్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఈ ఇల్లు అనేది 4.5 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. ఇది వచ్చేసరికి నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న గుండ్లపాలెం అనే ఊర్లో ఉంటుందండి. లేఅవుట్ పేరు వచ్చేసరికి బాలాజీ బృందావనం అనే లేఅవుట్ ఉంది. ఇది వచ్చేసరికి ఒక నుడా లేఅవుట్ అండి, నుడా అప్రూవ్డ్తో కాబడిన లేఅవుట్ అండి. సో ఇందులో అన్ని ఇళ్ళకు కూడా మనం వచ్చేసరికి G+1 పర్మిషన్ కూడా ఆల్రెడీ తీసుకోవచ్చున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ ఫ్యూచర్లో వేసుకోవాలని తలుచుకున్నా సరే వితౌట్ పర్మిషన్ వేసుకోవచ్చండి, ఆల్రెడీ పర్మిషన్ తెచ్చుంది కాబట్టి. సో ఫైనల్గా విలా గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాత్రం ఇక్కడ స్క్రోల్ అయ్యేటువంటి నెంబర్కి కాల్ చేయండి. మరి కిషోర్ రెడ్డి గారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు అందిస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ దీపావళికి ఒక ఇంటి వారుగా అయ్యే వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి కాల్ చేసి ఇంటి వాళ్ళు అయిపోవచ్చు. మిగిలి ఉన్నాయి ఓన్లీ 4 హౌసెస్, 4 విలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. విలాలు సొంతం చేసుకునే బాధ్యత మీదే. నంబర్కు కాల్ చేయండి, విలాను సొంతం చేసుకోండి. 4 గ్రాముల గోల్డ్ కాయిన్తో ఈ దీపావళి ఆఫర్గా. సాస్ టీవీ ప్రేక్షకులకి మరియు మీకు దీపావళి శుభాకాంక్షలు అండి. మొత్తానికి ఈ దీపావళికి మీ అందరికీ కూడా MKR కన్స్ట్రక్షన్ తరఫున అలాగే సాస్ టీవీ తరఫున దీపావళి శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ ఆబిద్ హుసేన్ సైనింగ్ ఆఫ్. నమస్కారం.